హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం డ్రామోజీ వర్గం ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని గ్రిప్లో పెట్టుకుంటూ ప్రపంచ దేశాల నిఘా సంస్థలన్నింటినీ ఏజెంట్లుగా చేసుకుని వాళ్ళకు కూడా తెలియకుండా తానే ఏజెన్సీ అయ్యి పైకి పిక్చర్ మాత్రం నేను మీకు క్రాస్డ్ ఏజెంట్ని, డబుల్ ఏజెంట్ని, మల్టిపుల్ ఏజెంట్ని అంటూ చైనా, పాక్ కాదు లేదండి, చైనా, రష్యా, అమెరికా, మొసాద్, ఇజ్రాయెల్, బ్రిటిష్ వీళ్ళందరినీ కూడా మాయ చేసి నడిపినటువంటి 300 సంవత్సరాలకు పైగా దరిదాపు అటువంటి స్పైయింగ్ వలయం 32 సంవత్సరాల క్రితం పట్టుబడ్డాక, ఇప్పుడు మొత్తుకోళ్ళు మొదలయ్యాక, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలయ్యాక 2010లో అనుకుంటానండి, 2009, 2010 మధ్యలో. ఎందుకు ఈ విషయం మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానంటే, ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్నది ప్రపంచ పరివ్యాప్తం అన్నది మీకు మరోసారి అర్థం చేసేటందుకు, లేదా గుర్తు చేసేటందుకు, లేదా అవగాహన కలిగించేటందుకు. అప్పట్లో ఈ అమెరికాకి పర్యటనకి వెళ్ళినటువంటి ప్రముఖుల్ని, అసలు అందరినీ కూడాను ప్రముఖుల్ని మరింత పర్టికులర్గా ఒక ఇమిగ్రేషన్ సెంటర్లో ఒక చీకటి రూమ్లో నుంచి అవతలికి వెళ్ళాలి నగ్నంగా. అప్పుడు వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా, ముస్లిమేతరులా అన్న పరీక్ష చేశారని, అది 10 సెకండ్ల లోపలే 10 సెకండ్ల తర్వాత అది ఆటోమేటిక్గా ఇరేజ్ అయిపోతుంది. కాబట్టి ఆ నగ్న ఫోటోలు బయటకు వస్తాయని భయపడక్కర్లేదు. కానీ ఇట్ ఈస్ మస్ట్ టు పాస్ త్రూ దట్ డార్క్ రూమ్ టు ఎక్స్పోజ్ దైర్ బాడీ, నేకెడ్ బాడీ. అది చాలా రచ్చయింది. అమెరికా మిగతా దేశీయాల వాళ్ళని అవమానిస్తుందన్నది, కానీ అమెరికా లెక్క చేయలేదు. ఆ సందర్భంలో అద్వానీ కూడా నగ్నంగా డార్క్ రూమ్లోంచి పాస్ ఆన్ అయ్యాడని వార్తలు పొక్కాయి. లేదని కొందరు, అద్వానీ కిక్కురుమనలేదు, కానీ అతడి సమర్థకులు కొందరు లేదు అని, లేదు జరిగింది అని, అమెరికా అయితే జరిగింది అన్నట్లుగానే ఇదిగో ఇప్పుడు ట్రంప్ ఎలా నాటకాలు ఆడుతున్నాడో అలాగే నాటకాలు ఆడింది. ఇదే నేపథ్యంలో నటుడు షారుఖ్ ఖాన్ కూడాను అందులో నుంచి వెళ్ళాడని, నగ్నంగానే వెళ్ళాడని. కాబట్టి వెరసి వాళ్ళు పురుషాంగం చివర కత్తిరించుకుని సుంతి చేయించుకుంటారు ప్రతి ముస్లిము. హిందూ అయినా ఒకవేళ నమ్మించడానికంటే, మనం కౌశిక్ లాగా బ్లాక్ టైగర్ హిందూ బ్రాహ్మణుడు అందున వెళ్ళి పాకిస్తాన్లో గూఢచర్యం, బ్లాక్ టైగర్ అన్న పేరు ఇందిరతో